రాసిన సువార్త 26వ అధ్యాయము. ఆ అధ్యాయం నుండి కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. 26వ అధ్యాయము 6వ వచనము మనందరం కూడా కలిసి చదువుకుందాం. యేసు బేతనీయులలో కుష్ఠరోగుడైన సీమోని అన్నట్టు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అతని బట్టి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద 11వ వచనం కూడా చదువుకున్నాను. దాన్ని కూడా 11వ వచనం, వేదన ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దేనిని చేసి చెప్పాను. ద రోడ్ టు జెరూసలేం అనేటువంటి అంశం క్రింద మనం ఈ వాక్యాలన్నీ కూడా ధ్యానం చేసుకోబోతున్నాం. మీరందరూ కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా నాతో మాట్లాడండి ప్రభువుని అడగండి. చిన్న మాట. పరిశుద్ధాత్మదేవ మీకు నాతో మాట్లాడండి ప్రభువా, మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ద రోడ్ టు జెరూసలేం అనేటువంటి అంశం మీద, అంటే యేసు ప్రభు 3 సంవత్సరాల సేవ అయిపోయాక ఆయన మొత్తం సేవ చేసింది 3.5 సంవత్సరాలు చేశారు. ఆ 6 నెలలు కూడా ఆయన యెరూషలేంకి వెళ్తున్నారు. మామూలుగా ఆయన ఉన్న ప్రదేశం నుండి యెరూషలేంకి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. కానీ ఆయన 6 నెలలు యెరూషలేంకి వెళ్ళారు. అంటే మధ్యలో వాక్యం చెప్పుకుంటూ, మధ్యలో 5 2 చేపలు 5,000 మందికి పంచుతూ, ఒక్కొక్క దగ్గర 2-3 రోజులు గడిపేస్తూ, అలాగే 6 months పట్టింది ఆయన యెరూషలేంకి వెళ్ళడానికి. ఆయన ఏమని చెప్తారంటే లూకా 9వ వచనంలో, నేను యెరూషలేంకి వెళ్ళనై ఉన్నాను, నేను యెరూషలేంకి వెళ్ళాలి, యెరూషలేంకి తప్పక వెళ్ళాలి అంటాడు. ఎందుకంటే యెరూషలేము అనేది యేసు ప్రభు దృష్టిలో మరణము, తను తాను అప్పగించుకోవడం, సిలువ, తను తాను త్యజించుకోవడము అని అర్థం. యెరూషలేం అంటే తను తాను సిలువకు అప్పగించుకోవడము అని అర్థం. సో ఆ సిలువకు అప్పగించుకునేటువంటి ఆ ప్రాసెస్ 6 months ఆయన ప్రయాణాన్ని మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం దాకా ఈ యెరూషలేంకి వెళ్ళేటువంటి జర్నీ గురించి మనం బాగా గమనించవచ్చు. ఆ యెరూషలేంకి వెళ్తూ శిష్యుని కూడా ఆయన వెంటనే పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. 6 నెలలు శిష్యులందరూ కూడా ఆయన సిలువను ఎక్కడానికి ముందు ఈ 6 నెలలు చాలా పాఠాలు వాళ్ళకి నేర్పించారు. మన ముందున్నటువంటి ఈ ఈస్టర్ ముందు ఎన్ని రోజులు అయితే మిగిలి ఉన్నాయో, ఈ మిగిలిన రోజులు మనం కూడా ఈ యెరూషలేంకే వెళ్ళాలి. యెరూషలేంకి వెళ్ళి అక్కడ మనం కూడా సిలువ వేయబడాలి. మనం కూడా చచ్చిపోవాలి. గర్వానికి చచ్చిపోవాలి, కోపానికి చచ్చిపోవాలి, మనం చనిపోవాలి. మనం క్రీస్తులో జన్మించాలి. హల్లెలూయా. మనకున్నటువంటి ప్రతి హక్కుకి, మన హక్కులన్నిటికీ కూడా మనం నేను అనే స్వభావము మనం సిలువ వేయబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? యెరూషలేముకి వెళ్ళినప్పుడు జరగాలి. యెరూషలేములో ఎప్పుడైతే దేవుడు సిలువ వేయబడ్డాడో అద్భుతమైన మోక్ష కార్యం మనకు జరిగింది. ఆ జర్నీలో యేసు ప్రభు ఒకరి ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఇంకా 2 daysలో ఆయన కలువరి సిలువను ఎక్కుతాడు. ఆ 2 days ముందు ఒకరి ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చున్న సందర్భము 26వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యెరూషలేం అంటే సిలువ వేయబడడం, చనిపోవడం. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక యేసుబాబు లేడు. నో మోర్ యేసుబాబు, నో మోర్ యేసులెక్క, నో మోర్ ప్రదీపన. అంత క్రీస్తే. ఇంకా మనలో యేసయ్య ఉన్నాడు.
మనం తిడితే మనం తిట్టినట్టుగా యేసయ్యని తిట్టినట్టే, అంటే మనం బ్రతకూడదు అన్నమాట. అలాగే మన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పించేసుకోవాలి. ఆ యెరూషలేము దారిలో మనం ఉన్నాం. ఈస్టర్ దాకా ఈ మెసేజ్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అందులో భాగంగా మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం మీ ముందు పెడుతున్నా. చిన్న కథలా చెప్తాను. యేసు ప్రభు మార్త, మరియ, లాజరు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారి పేరు సీమోన్. ఆయనకి కుష్టి రోగం ఉంటే యేసు ప్రభు బాగు చేస్తాడు. ఆయన చాలా హ్యాపీ అయిపోయి భోజనానికి పిలుస్తాడు యేసు ప్రభుని. మళ్ళా కృతజ్ఞతగా పిలుచుకుంటారు వాళ్ళు. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు. మరియ చాలా కృతజ్ఞతా భావంతో, చాలా ప్రేమతో విలువ కలిగిన అంతర్గొట్టి తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాల మీద, తల మీద నుంచి కింద వరకు పాదాల మీద కారెపెట్టి దాన్ని పోసి తన తల వెంట్రుకలతో దాన్ని తొడవడం ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భం నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని 4 సార్లు చెప్పాడు యేసు ప్రభు. ఏమనంటే, నేను సిలువ వేయబడతాను, నేను చనిపోతున్నాను. ఈ 4 సార్లు ఆయన టైం చెప్పలేదు. ఎన్ని రోజులు ఉంది టైం అని చెప్పలేదు. ఇక్కడ పర్టికులర్గా టైం చెప్పాడు. ఇక 2 రోజుల్లో నేను చనిపోబోతున్నానని చెప్పాడు. అది కూడా కరెక్ట్గా పస్కా పండుగ దినాన్ని చనిపోతుంది. పస్కా పండుగ అంటే మీ అందరికీ తెలుసు కదా, పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే పాస్ ఓవర్, పాస్ అయిపోయిందని. ఏంటి పాస్ అయిపోయింది మన దగ్గర రాకుండా? ఆనాడు ఐగుప్తులు ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, దేవుడు వాళ్ళ మీదకి ఒక తీర్పును పంపించాడు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మొదటి పుత్రుడు చనిపోతాడు ఐగుప్తీయులలో. అలా మీ ఇళ్ళల్లో చనిపోకుండా ఉండాలి అంటే ఒక గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధాల మీద పూసుకోవాలి. అలా ఎవరింటి ద్వారబంధాల మీద అయితే రక్తపు గుర్తులు ఉంటాయో ఆ ఇంటిని సంహారపు దూత పాస్ అయిపోతుంది. దాన్ని పస్కా బలి అని అంటారు. ఆ గొర్రెపిల్లని బలించి వాళ్ళందరూ రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకున్నారు. అలా పూసుకోగానే ఏం జరిగింది? రాత్రి దూత వచ్చింది, ప్రతి ఇంటిని చూస్తుంది. ఏ ఇంటి ద్వారబంధాల మీద అయితే రక్తపు గుర్తులు ఉన్నాయో ఆ ఇంట్లోనికి మరణం ప్రవేశించలేదు. ఆ ఇల్లు చూడడం, రక్తం చూడడం, వేరే ఇంటికి వెళ్ళిపోవడం. ఆ ఇంట్లో చూడడం, రక్తపు గుర్తు లేకపోతే ఆ ఇంట్లో మరణం. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అదే పండక్కి నేను వధించబడుతున్నా మీ కొరకు, నేను ఎవరింట్లో ఉంటానో ఆ ఇంట్లోనికి మరణం కానీ శాపం కానీ రాదు అన్నాడు. చెప్పట్లేదు మనిషి చేతులేదు. హల్లెలూయా. ఈరోజు నీ మీద యేసు ప్రభు గుర్తుంటే, నువ్వు ఆయన రక్తంతో కడగబడిన వాడివైతే, ఆయన మీ ఇంట్లో ఉంటే ఏ శాపం మీ ఇంట్లోనికి రాదు. యేసునామం, ఏ కరోనా రాదు మీ ఇంట్లోని. ఏ ఇబ్బందుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఎటువంటి ఆటంకం కూడా రాదు. ఏ గుడారం తెగులు సమీపించదు మీకు, మీ పిల్లలకి. ప్రతి విధమైనటువంటి దురాత్మ సమూహాలతో మనం నివసిస్తున్నాం. మనం పోరాడేది శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. భయం లేదు. మన ద్వారబంధాల మీద ఆయన రక్తం ఉంది, నిష్కళంకమైన రక్తం అది. హల్లెలూయా. మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఎట్టుకు వచ్చిన పాపం అని అంటున్నారు. ఇల్లు మారి అన్ని వదిలేదు. ఇప్పుడు పస్కా బలి ఈయన అయిపోతున్నాడు. ఆనాడు ఐగుప్తులకి పస్కా బలి గొర్రెపిల్ల అయితే, ఈనాడు మన పస్కా బలి యేసు ప్రభు. మన కొరకు యేసు ప్రభు ఎంత త్యాగం చేశాడు ఇప్పుడు మీకు అర్థమవ్వాలి. ఆయన రక్తపు గుర్తు, ఆయన బిడ్డలుగా మన మీద ముద్ర లేకపోతే సాతాను మనల్ని ఎప్పుడో చంపేశాడు. యేసు ప్రభు అందుకే అన్నాడు, నా గొర్రెలకు ముద్ర ఎవరైతే నా బిడ్డలో వాళ్ళందరి మీద నా ముద్ర ఉంది. మామూలుగా మీరు పశువుని గొర్రెల్ని గమనిస్తే ముద్ర వేస్తారు. చెవి మీద అచ్చోసిన ఆంబోతు అని, అచ్చు వేసిన ఆంబోతు అంటే చెవు మీద అచ్చేస్తారు, ఇది నాది అని. అప్పుడు ఏం చేస్తారంటే, ఓకే అచ్చులన్నీ ఉన్నాయి పక్కన పెడతారు, అచ్చు లేనివని ఒక పక్కన పెడతారు. ఈరోజు నీ మీద నా మీద ఒక అచ్చు ఉంది. యు ఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ అని. హల్లెలూయా. నీ మీద ఆ గుర్తు లేకపోతే, నీ మీద ఆ రక్తపు గుర్తు లేకపోతే, నువ్వు ఆయనకి సంబంధించిన వాడికి సంబంధించిన దానికి కాకపోతే, సాతాను ఎప్పుడో నీతో నాతో ఫుట్బాల్ ఆడుకునేవాడు. కానీ ప్రభువుకు స్తోత్రం, ఆయన మనల్ని చూసి అన్నమాట ఏంటి తెలుసా? ఈమె నా గొర్రెపిల్ల, ఈయన నా గొర్రెపిల్ల, వీళ్ళు నాకు సంబంధించిన వాడు, నా రక్తం చేత కొనబడిన వాడు, నేను విలువ పెట్టి కొనుక్కున్నవాడు.
మనకేంటి ధైర్యంగా ప్రపంచంలో తిరగడానికి, ధైర్యంగా బ్రతకడానికి మనకు ఆధారం ఏంటో తెలుసా? మనము దేవునికి సంబంధించిన వాళ్ళము. ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. ఆయనకి సంబంధించిన బిడ్డలుగా మనం ఉన్నన్ని రోజులు సంహారపు దూత కానీ, ఆ దూతకు సంబంధించినటువంటి దురాత్మ శక్తులు కానీ ఏమీ ప్రవేశించదు మన ఇళ్ళలోకి, మన ఒంటిల్లోనికి, మన జీవితంలోనికి. అందుకే మనం చాలా ఆయనలో భద్రపరచబడిన వాళ్ళం అంటాడు పౌలు గారు. మీరు క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయనలో భద్రపరచబడిన వాళ్ళు. ఇంకా ఇక్కడ ఎవరైనా కూడా దేవుని రక్తం చేత కడగబడకుండా, దేవుళ్ళో లేకుండా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లోనికి దూత ప్రవేశించవచ్చు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఏం చేశారంటే, ఏముందిలే గొర్రెపిల్ల ఇప్పుడు వధించకపోతే ఇవన్నీ మాటలే కదా అని చాలా మంది గొర్రెపిల్లని తీసుకొని వధించి రక్తాన్ని ద్వారబంధాల మీద పూసుకోవాలి. ఎవరైతే పూసుకోలేదో ఆ రాత్రి వాళ్ళ ఇళ్ళలో ఘోష, ఏడుపు, చాలా రోదన వినపడింది ఆ ఇళ్ళలో. ఎందుకంటే మొదటి పుత్రుడు చనిపోయాడు. యేసు ఆ మోషే చెప్పిన మాటకి విధేయత చూపించిన వాళ్ళు మాత్రము ఆ ఇళ్ళలోనికి మరణంతో ప్రవేశించలేదు. ఈ రాత్రి దేవుడు మనందరితో చెప్పేది ఇదే: నాకు విధేయత చూపించి నా అడుగుజాడలో నడుస్తూ నాకు లోబడి ఉన్నన్ని రోజులు మీ ముందర నేను నిలబడ్డ అపాయం ఏది కూడా మీ దగ్గరికి రాదు అన్నాడు. ఆయన రెక్కల నీడలో మనం నివసించవచ్చు. ఆయన యొక్క సురక్షితమైనటువంటి హస్తాలు మనకి ఎప్పుడు ఉంటాయి. సో పస్కా బలి అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఆ పస్కా బలి రోజునే మన దేవుడు కూడా మరణించడానికి సిద్ధపడ్డాడు, మరణించాడు. నిజమైన పస్కా బలి, నిజమైన గొర్రెపిల్ల మన యేసయ్య. ఆనాడు వాళ్ళందరూ గొర్రెపిల్లని కొనుక్కొని వచ్చుకొని వాళ్ళు వధించి రక్తాన్ని ద్వారబంధాల మీద పూసుకున్నారు. ఈరోజు మనం ఏం కొనుక్కొని వచ్చుకుని అవసరం లేదు. మనందరి కొరకు ఉచితంగా ఆయనే బలైపోయాడు. ఆయన వందనాలు చెప్తే చాలా అందరం కూడా వందనాలు వేసి చెప్పడం. ఆయన మనకి ఉచితమైన కృపనిచ్చాడు. వాళ్ళ శాపాలన్నింటికి గొర్రెపిల్లని కొనుక్కున్నాం, కానీ మనం ఏం గొర్రెపిల్లని కొనుక్కుని అవసరం. మనం ఆయన వైపు చూసి, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకుని రక్తంతో కడుగు అని అంటే చాలా పిల్లలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజునే యేసు ప్రభు చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఆనాడు ఆ గొర్రెపిల్ల వారిని రక్షిస్తే ఈనాడు మన ప్రభు అయిన యేసయ్య అనే గొర్రెపిల్ల మనల్ని అందరినీ రక్షించింది. ఏంటి మన ధైర్యం? ఆయనే మన ధైర్యం. ఆయన రక్తపు గుర్తులు మన మీద ఉన్నాయి. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. ఆయన అరచేతుల్లో మనం చెప్పుకొని ఉన్నాం. ఇంకొకటి ఏంటో తెలుసా? మనం చూస్తే సాతానికి దేవుడు గుర్తొస్తాడు. మనం ఆయన స్వరూపంలో చేయబడిన వాళ్ళం కాబట్టి. చెప్పట్లేదు గట్టి హల్లెలూయా. మా నాన్న పోలిక, మా అమ్మ పోలిక, అత్త పోలిక అంటారు. మీ అత్త పోలిక అయితే నిజంగా సాతాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయేవాడే. నిన్ను చూసినప్పుడు సాతానికి ఎవరు గుర్తొస్తారో తెలుసా? ఎవరు గుర్తొస్తారండి? మన పోలికిన మనం మనుషులు నరులను చేయదు అన్నాడు. నన్ను చూసినప్పుడు సాతానికి దేవుడు గుర్తొస్తాడు, కానీ ఆ స్వరూపాన్ని కోల్పోతారు చాలా మంది. నేను చెప్పేది పైన స్వరూపం కాదు, లోపల స్వరూపం గురించి మాట్లాడుతున్నాను. అంతరంగ స్వరూపం గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే ఆత్మీయంగా దేవుడిలో కట్టబడతారో, దేవుడిలో ఎదుగుతూ ఉంటారో, వాళ్ళని చూసినప్పుడు సాతానికి దేవుడే కనపడతాడు వాళ్ళలో. హల్లెలూయా. వాళ్ళని చూసినప్పుడు దేవుడు కనపడినప్పుడు వారి వైపు కూడా సాతాను రాడు. అపవాది తిరుగుతానే ఉంటాడు గర్జించు సింహం వలె, ఎవరిని మృంగుదునా. 24 గంటలు అపవాది పనిచేస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా మన మీదకి దాడి చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అయితే వాడు మన ఇంట్లో చూసినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇల్లు చాలా చక్కగా ఊడ్చి అమర్చి ఉండుట చూసి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు. ఎందుకంటే ఆ ఇంట్లో దేవుని స్వరూపమును పోలిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మత్తయి రాసిన సువార్తలో ఆ మాటలు ఉంటాయి. మీ ఇంట్లో దేవుడి గుణాలు కలిగి ఎవరైనా లేకపోతే మీ ఇల్లు డేంజర్లో ఉంది. మీ ఇంట్లో దైవత్వం కలిగినటువంటి జీవితం గడిపేవాడు ఎవరు లేకపోతే మీ ఇంట్లో నివాసం చేసేది మీరు కాదు, దయ్యాలు. గొడవ ఎప్పుడు, నిరుత్సాహం ఎప్పుడు, చచ్చిపోదామన్న స్పిరిట్ శోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే 8 దయ్యాలు కాపురం పెట్టారు. ఆ దయ్యం మాట్లాడుతూ అంటుంది, ఏం మాట్లాడుతుందంటే, ఇక్కడే కాపురం పెట్టుకుందామని బైబిల్లో రాయబడిన మాట. మత్తయి రాసిన సువార్త 12:43 వచ్చింది చదువుతాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోటని గుర్తుపెట్టుకోండి. నీరు అనేది గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుతున్నటువంటి వచ్చి ఆ ఇంట ఎవరూ లేరు. అది ఊడ్చి అమర్చుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటుంది. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే
చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఆ ఇల్లు చాలా చక్కగా ఉంది. దీని అర్థం బాగా చూడండి. ఓ గ్లాస్ ఉంది, ఆ గ్లాసుని మనం బాగా శుభ్రం చేసాము. అయితే ఆ గ్లాసు శుభ్రం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఏమీ పొయ్యకపోతే సాతాను ఆ గ్లాసులో వచ్చి కూర్చుంటాడు. నీ హృదయం ఉంది, శుభ్రం చేసుకున్నావు, నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసావు, మంచిదే. అయితే ఆ హృదయం యేసయ్య చేత నింపబడకపోతే, ఖాళీగా ఉంటే, నీరు లేకపోతే, ఆత్మదేవుడు లేకపోతే సాతాను వెంటనే వచ్చేస్తాడు. మన హృదయాలు ఖాళీగా ఉండకూడదు. యేసయ్య చేత నింపబడును గాక మన హృదయాలు. హల్లెలూయా. యేసయ్య నా హృదయాన్ని మీరు నా హృదయంలో ఉండండి అని మనం అడగాలి. విశ్వాసము ద్వారా ఆయన మీ హృదయంలో నివసించినట్లు మీరు ప్రార్థన చేయండి అంటాడు పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ. విశ్వాసము ద్వారా ఆయన మీ హృదయాల్లో ఉండాలని ప్రార్థన చేయండి. విశ్వాసం ఏంటి? నా విశ్వాసం, నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయం అనేటువంటి ఇల్లు ఆయన ఉన్నాడు. ఒక అబ్బాయి తన పుస్తకంలో ఏం రాసుకుంటాడంటే, ఆయన ఇలా చెప్తాడు, నా హృదయం అనే పుస్తకం, నా హృదయం అనేటువంటి ఇల్లు యేసయ్యది అని రాశాడు. యేసయ్యతో ఇలా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి, ప్రభువా రండి, నా ఇల్లు మీకు ఇచ్చేసా, ఒకసారి మీకు పరిచయం చేస్తా. యేసయ్య తీసుకొచ్చుకున్నాడు. ఇది బెడ్రూమ్ ప్రభువా, ఇక్కడే నేను పడుకునేది, ఇక్కడి నుంచి ఈ బెడ్రూము నువ్వు నేను ఇద్దరు పడుకోవచ్చు, ఎందుకంటే ఇల్లు నీకు ఇచ్చేసాను. తర్వాత పక్కకి వెళ్ళాడు, ప్రభా ఇది హాలు, ఇక్కడే నేను ఏదైనా ఉంటే ఆడుకుంటూ ఉంటాను, ఇక్కడ మనిద్దరం కూర్చోవచ్చు అన్నాడు. పక్కనే స్టోర్ రూమ్ ఉంది, దానికి తాళం వేస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదేంటయ్యా ఇది ఓపెన్ చేయమా అన్నాడు. ఇది వద్దు ప్రభు, ఇది మీరు చూడకూడదు అన్నాడు. అటైతే నేను పోతాను వద్దులే అనుకొని యేసు ప్రభు వెనక్కి పోతున్నాడు. వెంటనే ఆ పిల్లోడు, సరే ప్రభా ఇది కూడా ఓపెన్ చేస్తానని ఆ స్టోర్ రూమ్ కూడా తాళం తీస్తే దాంట్లో చాలా చట్ట పుస్తకాలు ఉన్నాయి, కొన్ని దేవుడికి నచ్చనివి ఉన్నాయి. దేవుడు చెప్పాడు, ఈ రూమ్ కూడా క్లీన్గా ఉంటేనే ఉంటాను నేను, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఆ పిల్లోడు మొత్తం తీసి శుభ్రం చేసేసి ఈ రూమ్ కూడా చూపించాడు. ఇంకేముందో పద బాత్రూమ్ అన్నీ చూపిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు కంఫర్ట్గా నివసించడానికి ప్రతి గది ప్రభువుకు చూపించాడు. ప్రభు అన్ని చూశారు కదా, హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడ ఏమున్నాయో అన్నీ మీ ఇష్టమే, మీరు సంతోషంగా నా హృదయం అనే ఇంట్లో మీరు ఉండాలి. యేసు ప్రభు ఈరోజు మీ హృదయాల్లో నా హృదయాల్లో ఉండాలి అంటే ప్రతి గది ఆయనకు తెలియాలి. ఆయనకి ఇష్టం లేని గది, తాళాలేసిన గది ఏదైనా మీ జీవితంలో ఉందనుకోండి, ఆయన మీ హృదయాల్లో లేనంటే, ఆయన హృదయాల్లో లేననుకోండి, ఎవరు వస్తారు హృదయంలోనికి? మీ ఇల్లు చక్కగా అమర్చున్నారు, యేసయ్య లేడు. కొంతమందికి హృదయం అనే గదుల్లో తాళాలు వేసుకొని ఉంటారు. టీవీ అనే గది ఉంటుంది, సీరియల్ అనే గది ఉంటుంది, సినిమాలు అనే గదులు ఉంటాయి, ఇంకా మానవి గదులు చాలా ఉంటాయి. అన్ని తాళాలు ఆయనకి ఇచ్చేయాలి. ప్రభువా మొత్తం గదులన్నీ నీకు ఇచ్చేసి మీరు క్లీన్ చేయండి, కానీ మీరు నా హృదయంలో ఉండండి. అప్పుడు దేవుడు ఆ హృదయంలో ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలామంది పర్సనల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, సీక్రెట్స్. యేసు ప్రభు దగ్గర మనకి ఏ సీక్రెట్ ఉండకూడదు. ఆయన మీ హృదయంలో లేకపోతే, ఆయనకి నచ్చని గది ఏదైనా తాళం వేసుకొని కూర్చొని ఉంటే చాలా ప్రమాదం ఉంది. ప్రియులారా బాగా వినండి, సాతాను వెంటనే మీ ఇంట్లోకి వస్తాడు, నీలోకి వస్తాడు. నువ్వు ఇంటికి వెళ్తావు కదా పడుకోవడానికి, ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చిన సాతాను బిడ్డలందరినీ కలిపాడు, నాశనం. నా హృదయంలోనికి రండి ప్రభు అని అడగడమే కాదు, నీ హృదయంలో దేవుడికి నచ్చిన గది ఏది ఉండకుండా శుభ్రం చేసుకోవాలి. మన హృదయాల్లో ఆయన ఉన్నాడని ఎప్పుడు నమ్మాలి, విశ్వసించాలి. నువ్వు ఎప్పుడు విశ్వసించలేవు అంటే, ఆయన నీ గుండెల్లో లేని విధంగా నీ జీవితం ఉన్నప్పుడు నీకు భయం. నాకేం భయం లేదు, నాతో పాటు ఆయన ఇంటికి వస్తాడు. ఆయన నా ఒక్కడితో వస్తే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్. చేసి అయిపోయింది. చాలా మంది కదా తాళాలు వేసుకున్నట్టున్నారు. ఒక్కరిని బట్టి దేవుడు ఇల్లంతటినీ కాపాడతాడు. ఇరిమియా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయి, న్యాయము జరిగించు, నమ్మకముగా ఉన్నట్టు యత్నించుచున్న 100 మంది మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. ఎంతమంది అండి? ఆ ఒక్కడు రౌండ్ చేసుకుని, ఆ ఒక్కడు ఈ రాత్రి మీరు నేను అవుదువుగా యేసునామములో చెప్పట్ల సహోదరి ఆమె. హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడు న్యాయం జరిగించు, నమ్మకముగా నుండు యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమిస్తాను. ఒక్కరు బాగుంటే చాలు ఇంట్లో.
ఆ ఒక్కరి ద్వారా దేవుడు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఎలా ప్రవేశిస్తాడు? నువ్వు నమ్మాలి. ప్రభువా, నువ్వు నా హృదయంలో ఉన్నందుకు పొందున్నా, నీకు ఇష్టం లేదు ఏది నా హృదయంలో ఉండొద్దు ప్రభువా, ఎందుకంటే నువ్వు నా హృదయంలో ఉండు, నాకు ఇంపార్టెంట్. నేను లేని చోట ఆ దయ్యం వెతుకుతూ ఉందండి. ఈరోజు ఎందుకు ఇన్ని గొడవలు ఇళ్లలో, ఎందుకు ఇన్ని శోధనలు, ఎందుకు ఇన్ని జబ్బులు, ఎందుకు ఇన్ని రోగాలు? జబ్బు తీసుకొచ్చేది అపవాది, దేవుడు జబ్బు ఇవ్వడు. దేవుడు చాలా ప్రేమ కలిగినోడు, చాలా ప్రేమ కలిగిన తండ్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, తల్లి అయినా మరిస్తే మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరునన్న దేవుడు. వందనాలు చేసే చెప్తాం, వందనాలు చేసే చెప్తాం. ఆయన అన్నమాట, నేను మిమ్మల్ని మరువను, విడువను, ఎడబాయను అన్నాడు. మనకు మరువని దేవుడు, విడువని దేవుడు, అరచేతులు చెక్కుకున్న దేవుడు మనకి జబ్బులు ఇవ్వాలని కోరుకోడు అసలు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను చేసే పని. ఎందుకు సాతానికి మనం అవకాశం ఇవ్వాలి ప్రియులే? ఎందుకు మనం వాడికి చోటు ఇవ్వాలి? ఈ రాత్రి ఒక్కరు మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే, యెరూషలేముకు వెళ్ళే దారికి గర్వాన్ని పాతి పెట్టేయాలి, అహంకారాన్ని పాతి పెట్టేయాలి, అసూయని పాతి పెట్టేయాలి, దేవుడికి నచ్చని ఆ దుష్టత్వాన్ని అంతా విడిచిపెట్టాలి, దేవుడి మీదకి మనసు నిలుపుకోవాలి. యెరూషలేముకి వెళ్ళేలాంటి కార్యక్రమాలన్నీ జరగాలి. మీ నా హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. మీరు నా హృదయాల్లో ఆయన ఉంటే మన ఇల్లంతా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుడు ఉంటే ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుంది. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో దేవుడు ఉన్నాడు. 3 నెలలే ఉన్నాడు. 3 ఎంత అండి? 90 రోజులు ఒబేదెదోము ఇంట్లో దేవుడు ఉంటే జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ఒబేద్ అంటే బానిస అంటారు. ఎదోము అంటే ఎదోమీయుడు, ఏశావు సంతానం, మంచూరు కాదు. ఆయన ఊరు వచ్చేసి మంచి సంతానం కాదు. ఆయన ఊరు గాయు అనే ఊరు, గొలియాతు ఊరు. బానిస, పనోడు. రెండోది మంచి సంతానం కాదు, ఏశావు సంతానం నుంచి వచ్చినాడు. మూడవది గొలియాతు ఊరు ఆయన. అయినా కూడా దేవుడు తన ఇంట్లో ఉండేటట్టు చూసుకున్నాడు 3 నెలలు. 3 నెలల తర్వాత దేవుడు చెప్పినటువంటి బైబిల్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? దేవుడు ఒబేదెదోము ఇంటిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని, ఆయన సొంతంతటిని ఆస్వాదించాడు. ఎంతగానంటే ఆ దేశంలో దావీదు మహారాజే చాలా ధనవంతుడు. దావీదు మహారాజు కూడా ఈయన దగ్గర అప్పు చేసి అందులో గొప్పడు చేశాడు దేవుడు. గట్టిగా చెప్పాడు హల్లెలూయా. ఇదంతా 3 నెలలు జరిగిందండి. ఆ మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 1వ దినవృత్తాంతం రాసిన గ్రంథము 13వ అధ్యాయము 14 వచ్చిన అనుకుంటాను. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి తీసుకొని పోయి దేవుని మందసం అంటే దేవుని సన్నిధి అంటే దేవుడు చూడండి, ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునంతా 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొంతంటిని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఇంతకుముందు ఆశీర్వాదం లేదు. పనోడు, బానిస, చాలా చెడ్డ గోత్రం. ఇంతకు ముందు ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఆశీర్వాదం మొదలైందంటే దేవుడు ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదం మొదలైంది. చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. అంతవరకు పిల్లలు బాగుపడాలి, పిల్లలకి పనులే అంతవరకు. ఆయనకి 8 మంది పిల్లలు, 62 మంది మనవాళ్ళు. బైబిల్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 62 మంది కూడా గట్టోళ్ళు పనికొచ్చేవాళ్ళు అయ్యారు. 62 మంది కూడా దావీదు యొక్క పురంలోనే గవర్నమెంట్ జాబులు సంపాదించేవాడు. హల్లెలూయా. మీ మనవాళ్ళు గవర్నమెంట్ జాబులు అవ్వాలంటే నువ్వు ఒక్కడివి దేవుడిని కలిగి ఉంటే చాలు. ఈ రాత్రి దేవుడు ఎలా వస్తాడు? ఒబేదెదోము ఇంట్లో దేవుడు ఉండగలిగాడు. అలా చెప్పుకుంటే బాగుంటుంది. మన ఇంట్లో దేవుడు ఉండగలడా? మనం మాట్లాడే మాటలకి, మన కోపాలకి, మన తాపాలకి, మన ఇంటి వాతావరణానికి దేవుడు ఉండగలడా? పాస్టర్ ఉండగలడా? నేను ఇంటికి వస్తానండి, మీరు బాగుండగలరా? కంఫర్ట్గా మాట్లాడలేకపోతున్నా. రేపు పాస్టర్ టీవీ పాస్టర్ ఉన్నాడు, వీడు ఎప్పుడు పోతాడు ఆయన? మీరు మీ ఆయన ఇంకా వెరైటీగా పిలుస్తారు, ఏమండి అన్నం తింటామా? పాస్ట్ ఉన్నదాకా మీ కంఫర్ట్ ఎలా ఉండదు. పాస్ట్ వెళ్ళిపోతే కొంతమంది అనుకుంటారు, అమ్మాయి వెళ్ళిపోయాడా? 3 రోజులు మీరు పాస్టర్తోనే గడపలేకపోతే నిత్యత్వంలో దేవుడితో ఎలా ఉంటారో మా నెల్లూరు స్తోత్రం దేవుడికి. హల్లెలూయా. ఒబేదెదోము ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నాడు దేవుడు? 3 నెలలు ఉన్నాడు. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. మందసం అంటే దేవుని శక్తే. మన హృదయాల్లో దేవుడు ఉండగలుగుతున్నాడా? ఆయన మీరు ఉండగలిగేటట్టు చూడగలిగితే మీ కుటుంబాల్లో ఉన్న మీ బిడ్డలు, మనవాళ్ళు, మీ జీవితాలు ధన్యమైపోతాయి. యేసు నామమున అంతే. గట్టి చెప్పండి హల్లెలూయా.
కానీ చాలా మంది జీవితాల్లో దేవుడు లేడు, ఇళ్లలో దేవుడు లేడు. ఉదయకాలపు ప్రార్థన మన ఇళ్లలో లేదు. స్త్రీలు క్రైస్తవులు అనబడే వాళ్ళు రోజుకి 3 గంటలైనా ప్రార్థన చేయాలి. ఇప్పుడున్న రోజుల్లో మీ ఇల్లు సురక్షితంగా ఉండాలంటే మీరు డిసైడ్ అవ్వాలి, 3 గంటలు ప్రార్థన చేయాలి. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడంటే, ఎండ వచ్చాక మన్నాను ఏరుకోమన్నాడు, ఎండ రాకముందు ఏరుకోమన్నాడా? మనమన్నా ఏంటి? వాక్యం, ప్రార్థన. ఎండ రాకముందే చేయాలా, ఎండ వచ్చాక చేయాలా? ఎంతమంది ఎండ రాకముందు చేశారు? హల్లెలూయా. ఫిలిష్తీయులు ప్రార్థన కాలమున లేచారంట. దాగోను గుడిలోనికి వచ్చేటప్పుడు ప్రార్థన కాలం అంటే ఏంటంటే 5 గంటల ముందు ఫిలిష్తీయులు ప్రార్థన కాలంలో లేచారు. చీకటితో 5 గంటల ముందే లేచారంట వాళ్ళు దాగోను గుడి ప్రార్థన చేయడానికి. ఇక క్రైస్తవుడు ఎక్కువ లేదు. ఆయన చాలా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఎందుకంటే ఎండ రాకముందే మీ ఇంట్లోనికి దేవుడిని మీరు తీసుకొచ్చుకోగలిగితే ఇక ఏ దురాత్మ మీ ఇంట్లోనికి రాగదేశినాము. చెప్పడం కొట్టి దేవుడికి వందన తెలియజేయాలి. ఆ బాధ్యత ఇంట్లో అందరూ తీసుకోవాలి. నేను మా ఇంట్లో తీసుకున్నాను ఆ బాధ్యత. గత 5 సంవత్సరాల నుంచి నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఏ రోజైతే నేను 5 గంటలకు లేయడం మిస్ చేస్తానో ఆ రోజు నా ఒక్క పని అవ్వదు. చాలా టెన్షన్, చాలా స్ట్రెస్, చాలా నిరుత్సాహం, చాలా ఇబ్బంది ఉంటుంది. ఎండ వచ్చాక సాధారణ వచ్చేస్తాను. నువ్వు దేవుని మీ ఇంట్లో తీసుకొచ్చుకునేటువంటి సమయం ఎండ రాకముందే నీవు నీ మనవాళ్ళు నీ ఇల్లు ఆనందంగా ఉండాలంటే ఈ రాత్రి మనం డిసైడ్ అయిపోవాలి, త్యాగం చేయాలి. మనం యేసయ్య మన గుండెల్లో మన ఇళ్లలో ఉండే విధంగా మనం కానీ కొంచెం ప్రయాసపడగలిగితే మన ఇల్లు చిన్న దేవాలయాలుగా పరలోకాలుగా మారిపోతాయి. యేసునామములో ప్రియులారా, హల్లెలూయా. దయచేసి అలసత్వ వహించొద్దు. యేసు గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఆయన బ్రతికినన్ని రోజులు కూడా యాచనల చేత ప్రార్థనల చేత తను దేవుడికి సమర్పించుకున్నాడు. ఆయన నిద్రపోలేదు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేస్తే 30 సంవత్సరాలు జీవిస్తే ఆయన నిద్రపోయినట్టు బైబిల్లో ఎక్కడ లేదు. ఆయన నవ్వినట్టు కూడా ఎక్కడ లేదు. ఆయన ఏడ్చినట్టు బైబిల్లో గట్టి చెప్పండి. మీరు నవ్వే సమయం కంటే ఏడ్చే సమయం ఎక్కువ అవ్వాలి. మీరు నిద్రపోయే సమయం కంటే ప్రార్థించే సమయం ఎక్కువ అయినప్పుడు మీరు మీ బిడ్డలు మొత్తం పరలోకంలో కన్ఫామ్గా సీట్ వచ్చేస్తారు. ఆయన ఒక్కరలా చేయండి. ఈ రాత్రి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు దేవుడు పంపించాడు. మీ ఒక్కరి ద్వారా దేవుడు మీ ఇల్లుని మీ ప్రాంతాన్ని అంతా ఉజ్జీవింపచేస్తారు. చాలా ఉజ్జీవం వస్తుంది. పిల్లల ఈ యొక్క మాటను మీరు గట్టిగా పట్టుకుంటే దేవుడు మీ హృదయాల్లో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన మీ హృదయంలో నుండి మీ ఆయన్ని మీ బిడ్డలందరినీ దర్శిస్తాడు. ఒకరి ద్వారా ఆయన ఎంటర్ అవుతాడు. ఆ ఒక్కరు మీరే అవ్వాలి. అవిశ్వాసంతో ఉండి ఎంటర్ కాదు, ఒక్కరైనా నమ్మాలి. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నిన్ను నా హృదయం నీకు సమర్పిస్తున్నాను ప్రభువా, దయచేసి నాలోనికి రండి, నా హృదయాన్ని నింపండి మీరు. అలా దేవుడు మన హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. దానికి తప్పకుండా మనం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, దేవుడికి మనం స్థానం ఇవ్వాలి. ఈ లెంట్ డేస్లో మనం నవ్వడం కంటే ఎక్కువ కూడా ఏడవడానికి, అంటే కావాలని ఏడవబాలి. నిజంగా మీరు ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఏడవబాలి, ఇక్కడ సంతోషం ఉంటుంది. ఎవరు చూడనప్పుడు రహస్యంగా మీ గుండెలు బాదుకొని సుందర ఏ విధంగా ఆకాశం వైపు పనులు ఎత్తడానికి కూడా భయపడ్డాడో ఆ విధంగా యవన బిడ్డలు 5 గంటలకు లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తే నెల్లూరు ఏమైపోవాలో తగలపడిపోద్ది ఆయన మహిమతో. అంతే. హల్లెలూయా. ఒక యవన బిడ్డ 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లోకి ఏ శక్తి రాగలదండి? మన యవన బిడ్డల్ని దేవుడు ఆ విధంగా మార్చునుగా యేసునామములో. అలాగే తండ్రిగా ఇక్కడ కూర్చున్న మగవాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా. ఇస్సాకు ప్రార్థన చేసి 2 పుట్టారు, అన్న ప్రార్థన చేసి 1 పుట్టాడు. అన్నకి సౌండ్ లేదు, అర్థమైంది విషయం. ఇస్సాకు ప్రార్థన చేసి 2 పుట్టారు, మగవాళ్ళు దిగారు. అన్న చేస్తే 1 పుట్టారు. మగవాళ్ళు ప్రార్థన శక్తి ఎక్కువ, అందుకే మనవాళ్ళు లేదు. ఏదో మగవాళ్ళు ఎంతండి 5 గంటలు వేసి ప్రార్థన చేసిన చేయాలండి. వెరీ గుడ్. సో మగవాళ్ళు ప్రార్థన చేసే ఇల్లు నిజంగా అవి దీవెనకరంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మన ప్రార్థన మన వాక్యాంశానికి వచ్చేది తొందరగా 2 మాటలు భావిస్తాను. నేను ఫస్ట్ బలి పశువుగా వధించబడిన దేవుడు మనకి 26వ అధ్యాయానికి వచ్చేసాం. 26వ అధ్యాయానికి వచ్చేసాం. ఎందుకు వచ్చేద్దాం మన 6వ వచనం. యేసు బేత్లెహేములో కుష్ఠరోగి అయిన సీమోని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎందుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద
ఈ స్త్రీ ఎవరంటే మరియా. చెప్తారు ఒకసారి పేరు అందరూ కూడా. మరియా గురించి మత్తయి గారు యేసు ప్రభు మరణానికి 2 రోజుల ముందు దీన్ని ఎందుకు రాశాడు అంటే మనం కూడా అటువంటి భావన, ప్రేమ కలిగి ఉండాలి. ఏంటి ఈమె ప్రేమ? విపరీతమైన ప్రేమ చూపించింది యేసు ప్రభు మీద. ఒక అత్తరు పుట్టి దాదాపు 10 లక్షల రూపాయల పైన, ఇంకొక కామెంటరీలో 7 లక్షలని రాశారు. అప్పట్లో సంవత్సరం రోజులు పనిచేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. ఈవిడ ఏం చేసిందంటే సంవత్సరం రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పెట్టి అత్తరబుడ్డి కొనింది. ఆ అత్తరబుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద పోసి ఆయన పాదాల అంచులు మట్టుకు ఆయన అత్తరుతో నింపేసి, సుగంధ ద్రవ్యాలతో నింపేసి ఆ పాదాల దగ్గర కూర్చున్నారు. పాదాల దగ్గర కూర్చొని తల వెంట్రుకలు స్త్రీకి మహిమకి సాదృశ్యం, చాలా విలువ కలిగినవి అనమాట అవి. ఆవిడేమంటుందంటే ఆ తల వెంట్రుకలు తీసినప్పుడు ఒకటే అర్థం, నా మహిమ ఏం లేదు ప్రభా, నా విలువ ఏం లేదు ప్రభా, నాకు విలువైన వాడు నువ్వే, నా మహిమంతా నీకే సొంతం, నన్ను నేను నీకు సొంతం చేసుకుంటున్నా ప్రభా, నన్ను నీకు సమర్పించుకుంటున్నా ప్రభా, నువ్వే నాకు ప్రాముఖ్యమైన వాడి ప్రభా అని తన తల వెంట్రుకలు తీసి పాదాలు తుడుస్తూ ఉంది ఆవిడ. ఇక్కడ మనకు గమనించేది మరి యొక్క విపరీతమైన ప్రేమ యేసు ప్రభు మీద ఆవిడ ఎంత ప్రేమ కలిగి ఉందో మనం గమనించాలి. ఇలా ఒక పక్క ఉంటే ఇంకొక పక్క యోధ ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంత విలువైనటువంటి అత్తరబుడ్డిని ఎందుకు పగలగొట్టారు, దాన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని యోధ మాట్లాడతాం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. యోధ ఏమో యేసు ప్రభుకి ఆవిడ సమస్తాన్ని ఇచ్చినటువంటి మరియ ఒకవైపు ఉంది, యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మారు. ఇక్కడ పాస్టర్లు ఉన్నారు, 3వ గుంపు పాస్టర్లు, ప్రధాన యాజకులు. వాళ్ళు యోధ అడిగాడు, మీరు ఎంత ఇస్తారు యేసు ప్రభుని అప్పగిస్తే? వాళ్ళు ఎంత ఇస్తామని చెప్పారు తెలుసా? 30 వెండి నాణాలు ఇస్తారన్న. చాలా చీప్ అని, చాలా చీప్ అని. ఒకవైపు మరియ ఏమో జీవితాన్నంతా ఇచ్చేసింది యేసయ్య కోసం, ఒకవైపు యోధ ఏమో 30 వెండి నాణాలు యేసు ప్రభుని అంత తక్కువకి, ఆయన దృష్టిలో యేసు ప్రభు చాలా విలువ లేదు అన్నమాట, తక్కువకి అమ్మేశాడు. తక్కువ రేటు చెప్పినటువంటి పాస్టర్లు ఉన్నారు, 3 గుంపులు ఉన్నాయి. సమస్తాన్ని ఆయనకి ఎంతో విలువనిచ్చింది మరి తన జీవితాన్ని ఇచ్చేసాడు. ఒకవైపు ఆయన చాలా చీప్గా అమ్మేశాడు. యోధ దృష్టిలో యేసు ప్రభు చాలా విలువ లేనివాడు, అందుకే 30 వెండి నాణాలకు ఒప్పుకున్నాడు అమ్మడానికి. పాస్టర్లు, బోధకులు, యాజకులు 30 వెండి నాణాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా బంగారు వెండి నాణాలు అని చెప్పలేదు. ఈ 3 గుంపుల్ని ఇక్కడ ప్రస్తావించాడు మత్తయి గారు. ఎందుకు ప్రస్తావించాడు ఈ 3 గుంపులు అంటే, ఈ 3 గుంపుల్లో మనం ఏ గుంపులో ఉన్నామన్నది ఆలోచించేయాలి. మనం యేసు ప్రభు చివరి మాటలు ప్రకటన గ్రంథంలో రాస్తూ ఎఫెసీ సంఘంతో ఒక మాట అంటాడు, మీరు చక్కగా సహనం కలిగి ఉన్నారు, మీరు దొంగ బోధకులందరినీ పట్టుకుంటున్నారు, మీరు మంచిదే, మీరు చాలా వివేకం కలిగి ఉన్నారు, మంచిదే, కానీ మీలో ఒకటి కొదువైంది. ఏం కొదువైందో తెలుసా? మీరు మొదటి ప్రేమను మిస్ అయ్యారు, కోల్పోయారు. మొదటి ప్రేమను కోల్పోయారు. మరియలో మనం చూసేది దేవుడి మీద విపరీతమైన ప్రేమను గమనిస్తున్నాం. చాలా మంది ఈ రోజులు దేవుడి మీద ప్రేమను కోల్పోయారు. చాలా పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, చాలా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలా బాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, చాలా బాగా ప్రభు కొరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇవన్నీ ఓకే, ఆయనకి ఏం కావాలో తెలుసా? పర్సనల్గా మనం ఆయనతో టైం స్పెండ్ చేసి నిజంగా ఆయన ప్రేమించేవాళ్ళు కావాలి. యోధ లాంటి వాడు ఎక్కువైపోయారు. డబ్బు కోసం యేసు ప్రభుని అమ్మేసేవాడు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళకి లాభం వస్తే చాలు, యేసు ప్రభు మూలంగా అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఏమనుకుంటే తెలుసా? నాకు నష్టం వచ్చినా పర్వాలేదు అనుకుంటుంది మరియ. ఇక్కడ ప్రేమని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. క్రొత్త నిబంధన ప్రేమ అన్నమాట ఇది. పాత నిబంధన ప్రేమ ఏంటో తెలుసా? బాగా వినండి. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి 10% ఇవ్వాలా, ఇచ్చేస్తాము. మనం మందిరంలో ముసుగేసుకోవాలా, వేసేసుకుంటాము. కనీసం మనం ఏం చేయగలము యేసు ప్రభు కొరకు అని ఆలోచిస్తారు. పాత నిబంధన కిందలో ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు జీతగాళ్ళు లాగనమాట. క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి వాళ్ళు జీతగాళ్ళుగా. ఇప్పుడు మన గొర్రెలు ఉన్నాయనుకోండి, జీతగాడికి సొంతోడికి నా కొడుకుకి తేడా ఉంటుంది. నా కొడుకు టైం చూసుకోడు గొర్రెలు కాసేటప్పుడు. నా కొడుకు జీతం కోసం పనిచేయడు. నా కొడుకు వాటిని చాలా ప్రేమిస్తాడు, వాడు సొంతవి కాబట్టి. జీతగాడు ఎలా చూసుకుంటుంటాడు? టైం అయిందా లేదా చూసుకుంటా ఉంటాడు. డబ్బుల కోసం పనిచేస్తాడు, ఎక్కువ సమయం ఉండలేడు, వాటికి ఎక్కువ త్యాగం చేయలేడు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రేమ అంతా ఇదే.
క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే సొంత ప్రేమ. ఇప్పుడు దేవుడికి నువ్వు నేను పనులాగా ప్రేమిస్తున్నామా, సొంత మనుషులుగా ప్రేమిస్తున్నామా అన్నదే కావాలి దేవుడు. చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ పాయింట్? చాలా మంది దేవుడికి దగ్గర జీతకాలు లాగుంటారు. నాకేమొస్తుంది ఈ పాట పాడితే, నాకేమొస్తుంది గుడికి వెళ్తే, నాకేమొస్తుంది చాప్ ఎత్తితే, నాకేమొస్తుంది ప్రేయర్కి వెళ్తే, నాకేంటి యోధా, నాకేమి రాకపోయినా పర్వాలేదు, సంవత్సరం సంపాదనంతా పోయినా పర్వాలేదు, నా డబ్బంతా పోయినా పర్వాలేదు, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడికి ఈ పని చేయగలిగితే నా జీవితం ధన్యమని అనుకున్నది మరియా. చాలా తక్కువగా వేశారు ప్రధాన. ఈరోజు ఇక్కడ కూర్చుని చాలా మంది కూడా మనుషుల కోసం మందిరానికి వచ్చేవాడు, మనుషుల కోసం పాడేవాడు, ఏదైనా లాభం కోసం స్వార్థం కోసం వచ్చేవాడు ఉంటే మన ప్రేమ జీతకాడి ప్రేమ, దేవుడికి ఇష్టం లేదు ఆ ప్రేమ. ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు, దాంట్లో ఏం తప్పలేదు. కనీసం నేనేమైనా చేయగలను, కనీసం అని అనేటువంటి కనీసం ఏదైనా చేద్దామని చాలామంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నా జీవితంలో నేను ఈయన కొరకు ఏం చేయగలను అవంతా చేస్తాను నేను, అది రెండో గొప్ప. మరియు ఏం చేయగలదు అదంతా చేసేది, తన జీవితాన్ని అంతా తీసుకొచ్చి అరగట్లేదు. కానీ యోధ అలా చేయలేదు. తన దేవుడితోనే ఉన్నాడు, యేసుప్రభుతోనే తింటున్నాడు, యేసుప్రభుతోనే పడుకున్నాడు. 3.5 years యేసుప్రభుతో ఉన్నాడు. ఎక్కడ కూడా మారలేదు యోధ. యోధలో దేవుడు లేడు. యోధ జీతగాళ్ళలాగే పనిచేశాడు, మరియ జీతగాళ్ళలాగా పనిచేయలేదు. ప్రియులారా, ఈరోజు దేవుడిని నిజంగా ప్రేమించేవాడే. మనం ప్రార్థన చేసే మన ప్రార్థనలో ఏదో స్వార్థం ఉంటుంది, మన వాక్యం చెప్పిన వాక్యంలో ఏదో స్వార్థం ఉంటుంది. మరియ ఏ విన్నపం కోరుకోలేదు, ఆయన పాదాల మీద అత్తరంతా పోసేసింది, విలువైన అత్త పోసేసింది. మనం డబ్బులు ఇవ్వడానికి లెక్కలు చూసుకుంటాం, గుడికి రావడానికి లెక్కలు చూసుకుంటాం, పాట పాడడానికి లెక్కలు చూసుకుంటాం. మనం ప్రార్థన చేసేటప్పుడు టైం చూసుకుంటాం, ఎంత టైం నేను ప్రార్థన చేశాను, ఇంత టైం ప్రార్థన చేశాను కదా ప్రభా, నాకేమైనా నువ్వు సహాయం చేస్తావా? నీ ప్రేమలో స్వార్థం, నీ స్వార్థమైన ప్రేమ మరియ ప్రేమ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటల్ని ఇంకొక విధంగా చెప్తాను నేను. మరియ ఇష్టపూర్వకంగా యేసుప్రభు దగ్గరికి వచ్చింది. మన ప్రియుడైనటువంటి మన యేసుని కూడా ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు మన దగ్గరికి. మరి ఎవరు పొమ్మని చెప్పలేదు, నువ్వేం యేసు దగ్గరికి వెళ్ళు అతను కొనుక్కొని చెప్పలేదు. ఇష్టపూర్వకంగా వచ్చింది ప్రేమ. ఆమెకు ఎందుకు అంత ప్రేమ అంటే, నా పాపాలన్నీ క్షమించాడు, నన్ను ఎంతో ప్రేమించాడు ఆయన, నా లాంటి దానికి కూడా పరలోకంలో స్థానం కల్పించాడు. చాలా ఇష్టపూర్వకంగా వచ్చాడు యేసు ప్రభు. కూడా మనందరి కొరకు ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, మరియు ప్రేమించింది కాబట్టి అత్తరు పుట్టి తీసుకొచ్చింది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుని పంపించాడు. మరియ యేసు ప్రభుని ప్రేమించింది కాబట్టి అత్తరు పుట్టి పగలగొట్టి. యేసు ప్రభు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు మన అందరి కొరకు నలిగిపోయాడు మన అందరి కొరకు, సిలువ వేయబడ్డాడు ఆయన. ఎప్పుడైతే అత్తరు పుట్టి పగలగొట్టిందో ఆ సువాసన రూమంతా వ్యాపించింది. యేసు ప్రభు మరణించిన తర్వాతే, ఆయన వెరగొట్టబడిన తర్వాతే మన జీవితాల్లో పాపం అనేటువంటి నీసు వాసన పోయి ఆయన సువాసన వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, మరి నన్ను ప్రేమించాను, అంతకంటే ఎక్కువ ప్రేమించాను, నేను మిమ్మల్ని ముందు ప్రేమించాను. మరి నా కొరకు ఇంత సాక్రిఫైస్ చేసింది, మీరేం చేస్తారు నా కొరకు? మనం టైం సాక్రిఫైస్ చేయాలి, మన శక్తిని సాక్రిఫైస్ చేయాలి, మనకు ఉన్నటువంటి దేన్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి లెక్కలేసుకుంటాం. మనం ఈ జర్నీలో, ఈ యెరూషలేముకి వెళ్ళే దారిలో మనం చేయాల్సిన ప్రియులను మన జీవితాన్ని, మన సుఖాన్ని, మన సమయాన్ని, మన డబ్బుని, మనకున్న తలాంతులన్నిటినీ ప్రభు వరకు సాక్రిఫైస్ చేయడముగా ఆయన నామములో గట్టి చెప్పండి హల్లెలూయా. యోధలాగా ఉండొద్దు మనం. యోధ అన్నమాట ఏంటో తెలుసా, ఈ నష్టం ఎందుకు అన్నాడు. ఒక మాట అనేసి, ఈ నష్టం ఎందుకు అన్నాడు అంటే, ప్రభు పాదాల మీద అత్తరు పోయడం నష్టం అన్నాడు. బిజినెస్ మైండ్ సెట్ ఆలోచిస్తున్నాడు, ఈ నష్టం ఎందుకు, పేదలకు ఇవ్వచ్చు కదా, నిజంగా పేదలకు ఇవ్వాలని కాదు. బిల్ గేట్స్ ఏమన్నాడంటే, ఆదివారం మందిరానికి వెళ్ళి కూర్చొని సమయాన్ని వేస్ట్ చేయడం కంటే ఆ సమయాన్ని నేను చాలా ఉపయోగకరంగా మార్చుకోదాం అన్నాడు బిల్ గేట్స్. ఆయన రేపు నరకంలో కూర్చొని ఆయన డబ్బులు లెక్క పెట్టుకుంటాడేమో నాకు అర్థం కావడం. చెప్పండి హల్లెలూయా. బాగా చెప్పండి గట్టి హల్లెలూయా. చాలా మంది సమయం వ్యర్థం అనుకుంటారు ఆదివారం గుడికి వెళ్ళడం, ఆ సమయంలో సంపాదించుకుంటారు.
తీసుకుంటే మేలు, ఇంకో దగ్గరికి వెళ్తే మేలు, ఇంకో దగ్గరికి వెళ్తే మేలు, డబ్బులు వస్తాయి కదా, ఇది కదా అనుకుంటారు. నేను నా అనుభవం చెప్తాను. ఆదివారం మందిరంలోకి వెళ్ళబట్టే నా జీవితం మార్చబడింది ఆయన నామంలో. హల్లెలూయా. నాలాంటి స్థాయి కలిగినటువంటి ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళకపోయి ఉంటే, నన్ను మందిరానికి తీసుకొని వెళ్ళకపోయి ఉంటే, హాస్టల్లో మమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకొని రాకపోయి ఉంటే, నేను మందిరంలో కూర్చోకపోయి ఉంటే నా జీవితం వ్యర్థమైపోయింది. నేను మందిరంలో గడిపిన సమయం అంతా కూడా నాకు ఆశీర్వాదకరంగా మార్చబడింది ఆయన నామంలో. హల్లెలూయా. నేను బ్యాంక్ ఎంప్లాయీ. నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నప్పుడు ఒక ముస్లిం అధికారి ఉండేవాడు, మా మేనేజర్ జహంగీర్ బేగ్ అని పేరు. ప్రతి శుక్రవారం వెళ్ళి నేను ఆయన దగ్గర అడిగాడు పర్మిషన్, సార్ నేను చర్చికి వెళ్ళాలంటే. ఆయన చర్చికి ఏం చేస్తావు బాయ్, నువ్వు చేసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి అనేవాడు. లేదు సార్ నేను వెళ్ళాలి సార్, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని గురువారం నుంచి అడిగేవాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేవాడు. నిజం చెప్పాలి కదా, ఆయన ఇంట్రెస్ట్ అనమాట, ఈ వీళ్ళు చర్చికి వెళ్ళాలంటే ఇలాగే. ఆయన పర్మిషన్ ఇచ్చి నేను వెళ్ళిన సమయం నాకు వ్యర్థం కానే కాదు. దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం ఈ రోజు నాకు పంట వచ్చింది, నేను తింటున్నాను ఆయన నామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయం ఆ డబ్బులు వ్యర్థమని యోధా తలంచాడు. యేసు వెంటనే మాట్లాడాడు, యోధా వ్యర్థం కాదు, ఈవిడ నా భూస్థాపితం కొరకు ఈ కార్యక్రమం చేస్తాను అంటే. చనిపోయిన తర్వాత దానికి ముందు ఏం చేస్తారంటే, భూస్థాపితం అయిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆ శవాన్ని దాచిపెడతారు. అప్పట్లో ఈవిడ ముందుగానే ఇది చేస్తాను, కృతజ్ఞతతో చేస్తాను. నేను ఆమె హృదయాన్ని చూస్తున్నాను, ఆమె హృదయంలో నా మీద ఉన్న ప్రేమను చూస్తున్నాను. ఆమె ఎంతగా ఇష్టపడిందో నాకు సమర్పించడానికి. వీళ్ళగా ఈరోజు మరియా, యోధా, ప్రధాన యాజకులు, ఈ ముగ్గురు మన ముందున్నారు. మరియా సమస్తాన్ని చేసిన ప్రభు కోసం. చాలామంది ఆదివారం గుడికి కూడా రావడం లేదు. చాలామంది అడిగితే వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, త్యాగం చేయలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. క్రైస్తవులుగా ఆదివారం గుడికి రావడానికి మీకు ఏది అడ్డుపడినా, నేను మళ్ళీ చెప్తున్నా, మీరేమనుకోవద్దు, ఆ అడ్డు మీరు తప్పక తొలగించుకోవాలి. ఒక రోజులో మీరు దేవుడితో గడిపే సమయం, ఆ అడ్డుపడేది ఏదైనా దాన్ని మీరు తప్పక పక్కన పెట్టాలి. దాన్ని అది మీ దృష్టిలో విలువ లేనిదిగానే ఉండాలి. మీ జీవితంలో మొట్టమొదటి స్థానం సమస్తము కూడా ప్రభు కొరకు వెచ్చించేటువంటి ఆత్మీయ స్థితికి మీరు రావాలి. ఫస్ట్ ప్లేస్లో దేవుడే ఉండాలి మీ జీవితాల్లో. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే ఉండాలి మీ జీవితాల్లో. ఇక అన్ని నెక్స్టే. అప్పుడే మీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కానీ చాలామంది జీవితాలు ఇప్పుడు గమనించేది, దేవుడికి స్థానం లేదు. వాళ్ళంతా కూడా సమయాన్ని లేదా దేవుడిని కూడా లెక్కలతో భావిస్తూ ఉంటారు. ఇలా వెళ్తే ఏమి లాభం వస్తుంది, ఏమొస్తుంది. యోధా లాగా లెక్కలేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. యేసు ప్రభు మీద ప్రేమ లేనివాడు ఎక్కువైపోయారు. మనం ప్రేమతో చేసే ప్రతి కార్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మీ మనసు ఆలోచించుకొని, మీరు దాసుల్లాగా ఉన్నారా? ప్రభు దగ్గర మీరు చేసే భక్తి దాసుల్లాగా ఉందా, సొంతోళ్ళలాగా ఉన్నారా? నిజంగా నాకు గొర్రెలు ఉంటే నా ప్రాణమైనా పెడతా వాటి కోసం. పనోడు ప్రాణం పెడతాడండి, చెప్తారు మీరు అందరూ కూడా, ప్రాణం పెట్టడు. ఎక్కువసేపు ఉండమంటే విసుక్కోడండి, విసుక్కుంటాడు. ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడండి, చూసుకోండి. ప్రభు మన దృష్టిలో ఎలా ఉన్నాడు, నేను ఆయనకి ఎలా ఉన్నాను, దాసుడిగా చేస్తున్నానా? ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్పేది డబ్బుల కోసమా, లేదా ఆయన మీద ప్రేమలో చెప్తున్నానా? నా అంతరంగం ఏంటి దేవుడు వస్తాడు. నేను ఇక్కడికి వచ్చి పాడేది మనుషులు పొగడాలనా, లేదా దేవుడికి కృతజ్ఞతగా పాడుతున్నానా? నా అంతరంగం చూస్తాడా? నేను ప్రేమతో చేస్తే తప్ప పరలోకంలో ఉన్న దేవుడు అంగీకరించాడు. కానీ 90% చాలా మంది మనుషుల కోసం, వాళ్ళ గొప్ప కోసమే అన్ని. దేవుడు అంగీకరించడు, మార్పులు లేదు. ఆయన నిజంగా ప్రేమ కోసం. మరి అని తెలుసు నష్టమని, ₹1,00,000 నష్టం కదా, అప్పట్లో చాలా డబ్బు లేదు. అవన్నీ దేవుడికి ఇచ్చేయాలంటే మనసు రావాలి కదండి, ప్రేమ. కొంతమంది లెక్కబెట్టి ఇస్తారు. లెక్కబెట్టి ఇద్దామా వద్దా, ఇచ్చేద్దాం ఎంత తపన పడతారో. హల్లెలూయా. ఎంత బాధో ఇస్తారు మొత్తానికి. పాపం అది కాదు, మొత్తం ఇచ్చేసి సారేపాత విధవరాలు చనిపోతుంది. ఆవిడ ఒకటే అప్పం వస్తుంది పాపం. మొదటి అప్పం నాకేమో అని అడిగాడు ఏలియా. మొదటి అప్పం చేసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. ఆ కరువు అంతా తీరిపోయేదాకా ఆ పిండి అవ్వలేదు. ఏంటి చెప్పండి, తమ్ముడు చెప్పండి.
మీ జీవితాన్ని ఇచ్చేయండి దేవుడికి. 70 సంవత్సరాలు అప్పుడు కాదు. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడే ఇచ్చేయాలి. ఈ 17 సంవత్సరం, 18, 20, ఈ 25లో నీ జీవితం ఆయనకి ఇచ్చేయాలి. ప్రేమ ఉన్నవాడు నిజంగా దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటే. నేను ఒకరో తాడక మీటింగ్కి వెళ్తే ఒక పెద్ద ఆయన బాగా ఊగుతూ పాడుతూ ఉన్నాడు. బాగా ఊగుతూ పాడుతూ ఉన్నాడు. నేను గమని కూర్చున్నా. విగ్రహాలు గాంధీజీ లాగా అంటే ఉన్నాయి. ఆయన చివరిలో అన్నాడు, వేరే వాళ్ళతో అన్నాడు, పాస్టర్ గారు ఈ అబ్బాయి ప్రీచర్ అని పిలిచారు, మరి గమ్మున ఉన్నాడు, ఆనందించట్లేదేనా, ఏం చప్పట్లు కూడా పట్టలేదు అన్నాడు. నేను అన్నం తినేటప్పుడు అన్నాడు ఆ పాస్టర్ అట్లా అన్నాడు ఆయన. నేను అన్నాను ఆయన ఎప్పుడు మారాడు అన్నాడు. 2 నెలలు అయింది ఆయన మారన్నాడు. నేను అన్నాను ఈయన వయసులో ఉన్నప్పుడు అంతా చేసేసాడు, అప్పుడు పోగాలి కదా. ఈయన వయసులో అంతా అయిపోయింది. నేను వయసులో నా యవ్వనంతా దారిపోసి చేస్తున్నా. ఈయనగా అంత అయిపోయాక రాలేదు. ఈయన నా వయసులో ఊరుకుంటే నేను ఇప్పుడు ఊరుకుండేవాడిని. హల్లెలూయా. ఇప్పుడు ఐస్ అమ్ముతారు కదండి, పొల్ల ఐస్. నేను ఒకటి కొనుక్కోరామని చెప్పాను, చేశాను సార్. కొనుక్కొచ్చాడు, కానీ పొల్లు ఇచ్చాడు. నేను అన్నాను సార్ ఐస్ వేస్తాను. ఐస్ నేను తినేసానయ్యా, పొలను తీసుకోవాలి. ఎట్లుంటుందండి మీరు చెప్పండి, ఎట్లుంటుంది? చాలా మంది క్రైస్తవులు అంతే, ఐస్ అంతా తినేసి పొల తీసుకో. ప్రభా వాడుకో, ప్రభా ఏముంది వాడుకోవడానికి, వాడుకోరా, ఉజ్జీవంగా వాడుకో ప్రభా, బహుబలంగా వాడుకో ప్రభా అంటారు. ఇది 70 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళ ప్రేమ అంతా ఎవరితో లోకానికి, అమ్మాయికి, అబ్బాయికి, టీవీలని ఎవరి మొత్తం ఇచ్చేసి పొల తీసుకొస్తారు. చివరిలో ఊగుతుంటారు, అస్సలు అయిపోయారు. నా ఐస్ అంతా దేవుడికే ఇచ్చాను. ఇస్తానే ఉన్నా నేను ఇప్పుడు కూడా. సినిమాలు ఇవన్నీ నాకు తెలియదండి. ఈ హీరోలు, హీరోయిన్లు, సినిమాలు నాకేం తెలియదు. నా యవనం అంతా ఆయనకి ఇచ్చాను. ఇక్కడ నా యవన బిడ్డలతో కూడా ఒక మాట చెప్తున్నా, అలాగనే ఉన్నావా, నువ్వు పొలెత్తుకొని వస్తాను అనుకుంటున్నా, కూర్చుంటున్నావు. నువ్వు యోధావే, నువ్వు లెక్కలేసుకున్నావు. ఇప్పుడు అవి చేసుకొని, ఇవి చేసుకొని, అవి చేసుకొని అయిపోయాక పూర్తిగా మారి అప్పుడు బాప్టిజం తీసుకున్నావు. నువ్వు కొంచెం టీ తాగి అంతా పక్కన వాళ్ళకి ఇస్తే తాగుతారా వాళ్ళు? తాగరు. ఎంగిలేకపోయిన నీ జీవితాన్ని దేవుడు వాడుకోడు, ఆయన హృదయంలోకి రాలేదు. శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేయాలి మన. హల్లెలూయా. మరియా ఉన్నదంతా ఇచ్చేసి ఏముంచుకోరు. చాలా మంది జీవితాలు యేసు ప్రభువుకి ఇంకా పూర్తి ఇవ్వలేదు. వాళ్ళు కొంత దాచుకున్నారు. యోధ అననీయ వెంటనే రావాలి. అననీయ వాళ్ళు ఏం మాట్లాడారు, మేము ఇంతకు అమ్మేమని కూడా చెప్పాలి. పేరు అడిగాడు, ఇంతకే అమ్మారా అన్నాడు. అంతే, గమ్మునున్నారు. చచ్చిపోయాడు. భార్య వచ్చింది, భర్త సేవను లాగుతూ ఉన్నారు బయటికి. ఆవిడ నిజం చెప్పొచ్చు కదా. ఆవిడ చెప్పాను కదా, ఆడవాళ్ళు స్తోత్రం హల్లెలూయా. ఆవిడ ఆవిడ వచ్చి ఇంకా మొహం పెట్టిందా, అయ్యా ఇంతకే అమ్మేవయ్యా అని పెట్టిందా. చచ్చిపోయింది, అక్కడే చచ్చిపోయింది. ఆ తర్వాత ఆదిమ సంఘంలో అబద్ధాలు ఆడేవాళ్ళు లేనే లేదు. హల్లెలూయా. అబద్ధం ఆడితే ఏమైపోతుంది చెప్పండి? బాక్స్ చేస్తారు, బాక్స్లో పెట్టేస్తారు. మీరు టీవీ చూసినప్పుడు జబర్దస్త్ వెంటనే దేవుడు అటాక్ అయిపోతుంది. ఇంకా ఆదివారం పెట్టే గుడికి వస్తారు. ఇక లోపల ఎవరు కూడా టీవీ చూడరు. ఏంది లేట్ల చేతి లేయడమే గట్టి చెప్పండి. హల్లెలూయా. అప్పట్లో వెంటనే వచ్చింది తీర్పు. అయ్యా ఇంతకే అయ్యా అన్నట్టు చచ్చిపోయింది. సంఘం అంతా భయపడిపోయారు. ఇక ఎప్పుడు ఒక్కరు కూడా ఆదిమ సంఘం అబద్ధాలకే పదం చచ్చిపోతారు. అదే తీర్పు వస్తే అబద్ధాలు ఆడేవాళ్ళు ఏమంటారు? వేసినారు. ఎక్కడికి వెళ్ళారు అంటే నిజం చెప్తారు. ఎక్కడికి కూడా వెళ్ళరు. తీర్పు రావడం ఆనాడు వచ్చిన తీర్పు ఇప్పుడు లేదని మనకి దేవుడి పట్ల ప్రేమ కూడా లేదు. దేవుడికి మన జీవితం ఇస్తే ఆయన మన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఈరోజు పాట మీదే పూర్తిగా ఇవ్వాలి. పనులాగా, జీతగాళ్ళలాగా, క్రైస్తవులు జీతగాళ్ళలాగా పనిచేస్తారు చాలా మంది. అలా మనం పనిచేయదు. ప్రతిఫలం ఆశించదు. ప్రేమతో ప్రభువుకి మనం సేవ చేయగలగా వేసినాము. ఏ ప్రతిఫలం ఆశించదు. 5 రెట్లు 2 చేపలు ఇచ్చాడు పిల్లోడు. ఆ పిల్లోడి దగ్గర అవే ఉండేది. దేవుడికి 5 రెట్లు 2 చేపలు ఇస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? 12 గంపల నిండా ఇచ్చాడు ఆ పిల్లోడు. హల్లెలూయా. పేతురు ఒక్క దోణి ఇచ్చాడు, ఒక్క పడవ ఇచ్చాడు. దోణి పేతురు యేసు 3 దోణుల నిండా చేపలన్నీ నింపించాడు పేతురు. కానీ గట్టి చెప్పాడు. హల్లెలూయా.
నువ్వు ఏది ఇస్తే దేవుడికి ఆయన ఉంచుకోడు, 2 అంతలు 3 అంతలు ఇస్తాడు. నీ హృదయాన్ని ఈరోజు ఆయనకి చేస్తే ఎంత బాగుంటుంది. హృదయపూర్వకంగా పని చేయాలి. యేసు ప్రభుకి ఈరోజు కావాల్సింది ఇటువంటి ప్రేమతో పనిచేసేవాడు. మరీ ఇబ్బంది పెట్టొద్దని అంటారు. ఈవిడ నా భూస్థాపిత కొరకు ముందుగానే ఈ కార్యక్రమం చేసింది. నా గాస్పల్ వినిపించినన్ని రోజులు ఈవిడ గురించి ప్రస్తావన వస్తుందని 3 సువార్తలు ఆమె గురించి రాయించాను. ఈరోజు నేను కూడా దాని గురించి చెప్తున్నాను. కారణం ఒకటే, ఆవిడ సమస్తాన్ని ప్రభు పరిగిచ్చేసింది. హల్లెలూయా. మీరు సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, మనం సరైన భక్తి చేయలేకపోతున్నాం, మన దేవుళ్ళు నిలబడలేకపోతున్నాం, మనం నోరు ఇవ్వలేకపోతున్నాం. సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. అది నిజమైన భక్తి. నోరు బలిపీఠ మీద పెట్టేయాలి. ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో బలి తీసుకొచ్చి దాన్ని ముక్కలు చేసి బలిపీఠ మీద పెట్టమని చెప్పాడు దేవుడు. కట్ చేయాలంటే ముక్కలుగా. కొత్త నిబంధనలో ఏమి ముక్కలుగా బలిపీఠ మీద పెట్టాలి? మీ నోరు ఆయనకి ఇచ్చేయాలి, మీ కళ్ళు ఆయనకి ఇచ్చేయాలి, మీ చెవులు ఆయనకి ఇచ్చేయాలి, మీ చేతులు ఆయనకి ఇచ్చేయాలి, మీ కాళ్ళు ఆయనకి ఇచ్చేయాలి. ప్రభా, ఈ నోరు ఇన్ని రోజులు నీకు ఇష్టమైన మాటలు మాట్లాడింది, ఇక ఈ నోరు నాది కాదు, నీదే, బలిపీఠ మీద పెట్టేస్తున్నా, నీదే. ఈ కన్నులు ఇన్ని రోజులు నీకు ఇష్టం లేని చూసాయి ప్రభా, ఈ రోజు నుంచి ఇవి నీ కన్నులు. ఈ చెవులు ఇష్టం లేని విన్నాయి, ఈ రోజు నుంచి ఈ చెవులు నీవే. సజీవ యాగముగా బ్రతికుండగానే అవయవాలు ఆయనకి దానం చేయడముగా యేసునామములో. హల్లెలూయా. లోకం ఏమంటుంది? చచ్చిపోయాక లోకం ఏమంటుంది? చనిపోయాక మీ అవయవాలు దానం చేయ. యేసు ఏమన్నాడు? బ్రతికున్నప్పుడే దానం చేయండి. మీరు ఎంతమంది దానం చేశారు నాకు తెలియదు. ఒక పాప దగ్గరికి ఆఫరింగ్స్ పడుతూ వచ్చారు, డబ్బులు లేవు, ప్లేట్ తీసుకొచ్చారు, ఆఫరింగ్స్ ప్లేట్. ఆ పాప ప్లేట్ తీసుకొని కింద పెట్టి ప్లేట్లో ఆమె కూర్చుంది. పట్టేవాళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడు ఆ పాప అనేది నా దగ్గర ఏం లేవు, నన్ను నేను ఏసైకి చేసుకుంటున్నాను అనేది ఆ పాప. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకోవడమే సిలువ. సిలువ అంటే ఏంటి? మరణం. ఏం మరణం అవ్వాలి? నేను అనేది చనిపోవాలి. మన కొరకు మన నోరు వాడడం మానేయాలి. ఇది ప్రభువు నోరు. ప్రభువు నోరు బూతులు తిడతారా? ప్రభువు నోరు బూతులు తిడతారా? ప్రభు కన్నులు చెడు చూస్తాయా? ప్రభు చెవులు లోకానుసారమైనటువంటి మాటలు, ఈ లోకానుసారమైన దొంగలతో కూడినటువంటి జోకులు వింటాయా? ప్రభు పాదాలు పాపాచారికి పరిగెడతాయా? ప్రభు చేతులు ఇవన్నీ ఆయనకి చేయాలి. దీన్ని నిజమైన భక్తి అని పడుతాయి. మరి ఆ విధమైన నిర్ణయం మీరు తీసుకోగలిగితే నిజంగా మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. యేసునామములో ప్రియులారా, గట్టి చెప్పుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, మీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకోవాలి. మరియు మీరు వెళ్ళే ఆ దారిలో మరీ కూడా ఉంది, యెరూషలేముకు వెళ్ళే దారిలో తన జీవితం అంతా మేము సమర్పించారు. కానీ యోధ లెక్కలు చూసుకున్నాడు. నాకేమొస్తుంది? ఈ డబ్బులు ఎందుకు ఇంత ఖర్చు? ఎందుకు ఈయనకి ఎందుకు ఇంత చేయడం? దేవుడికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అని మీ దగ్గర కూడా లెక్కలు చూసుకున్నాడు ప్రభు. చాలామంది మేము మీ దగ్గర కూడా లెక్కలు చూసుకుంటున్నాము. మాకేం లాభం, మాకేం ఘనత వస్తుంది అని. ప్రేమతో చేసేవాళ్ళు పనోళ్ళు కాదు, దాసులు కాదు. కానీ పని చూసుకొని, టైం చూసుకొని, శక్తిని చూసుకొని చేసేవాళ్ళు ఎప్పటికీ పనోళ్ళే. మేమందరం మీ కుమారులు ఉన్నాయా, పనులు కాదు. కానీ మేము దాసులాగా మీకు సేవ చేస్తున్నాం. టైం చూసుకుంటూ డబ్బులు వస్తాయా, నాకు ఆదాయం ఉందా లేదా, ఈయన వెంబడిస్తే ఆశీర్వాదాలు వస్తాయా లేదా అని మేము చిత్తగాలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నామేమో. మేము ఎప్పుడు అలా చేయకుండా సహాయం చేయండి ప్రభా. మా జీవితాన్నే కాదు, మా సమయాన్నే కాదు, మా శక్తినే కాదు, మా సర్వస్వం మీ కొరకు దారపోసేయాలి. మీరు మాకు అంతగా కార్యం చేశారు ప్రభా. అట్టి కృప ఈరోజు ఈ రాత్రి ఇక్కడ వచ్చిన బిడ్డలందరికీ దయచేయండి. వారి జీవితాల్లో నోరు, చెవులు, ముక్కు, నాలుక, అవయవాలన్నీ మీకు ఇచ్చేయాలి. ఇక వాళ్ళ సొంతానికి వాడకూడదు. వాటి మీద మాకు హక్కు లేదు ప్రభా. ఎవరు ఏమన్నా వాటి మీద మాకు హక్కు లేదు. మీకే సమర్పించుకుంటాం. యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.